నాకు తెలిసి ప్రపంచం అంతమవబోతుంది. నువ్వు ఆన్లైన్ లో గేమ్స్ ఆడుతున్నావు కదా? అవును, నేను వీటిని ట్రై చేస్తున్నాను. మంచి సర్వర్ని కనిపెట్టడం కష్టం. ఇదిగో ముందు దీన్ని తాగు. థ్యాంక్ యూ. ఇదిగో తీసుకో. బహుశా ఈ గేమ్ వెవే కూడా ఆడుతుంది అనుకుంటాను. నీకు తన ఉన్న సర్వర్ తెలీదా? తెలీదు, కానీ నాకు తన ఐడియా అయితే తెలుసు. నువ్వు చాలా గ్రేట్ రా. తప్పకుండా దొరుకుతుంది. అసలే సర్వర్లో ఉంది. ఓ లేదు, గూఢచారి వస్తుంది. తనొక అమ్మాయి. అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తావు? నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది. నువ్వు ఈ పర్వతంలో ఎందుకు ఇలా ఉండిపోవాలనుకుంటున్నావు?
ఇదెలా జరిగింది? నేను రికార్డ్ చేసినప్పుడు ఆ గూఢచారి చనిపోతుంది. అప్పుడు ఆ సెవెంత్ ఆ మ్యూజిషియన్ కొండ మీద నుంచి దూకుతాడు కదా. మాస్టర్ దీని సెంటిమెంట్ ఎండింగ్తో బాగా ఎడిట్ చేశారు. ఒకవేళ నేను ఇది చూస్తూ ఏడో టైం ఎవరైనా చూసుంటే అప్పుడు నా పరువు మొత్తం పోయి ఉండేది. నేను ఇప్పుడే చూశాను, చాలా బాగుంది. ఎందుకు లెంత్ కావాలి? దీనికి రిస్ట్రిక్షన్ ఉందని నాకు గుర్తులేదు. డీటెయిల్గా రాసి ఉన్న రూల్స్లో వీడియో కనీసం 30 నిమిషాలు ఉండాలని ఉంది. అప్పుడే విన్నర్స్కి రివార్డ్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ వాల్యూ డబుల్ అవుతుంది. ఎలాగో స్టార్ట్ చేశాం కాబట్టి వీలైనంత రివార్డ్స్ వచ్చేలా చేద్దాం. మాస్టర్ నిజంగా మాస్టరే. తను అన్ని రూల్స్ని బాగా చదివాడు. కానీ దీంతో మనం నిజంగానే కాంపిటీషన్లో గెలవగలమా? లేదు లేదు, ఇప్పుడు అది ముఖ్యం కాదు. నిజానికి మాస్టర్ చాలా బాగా చేశారు. అది చూస్తేనే నాకే చాలా బాగా ఏడుపు వచ్చేసింది. పైగా లెంత్ పెంచడం కోసమే వాటిని యాడ్ చేశాము. నీకు ఈ కొత్త ఐడియా ఎలా వచ్చింది? ఒరిజినల్ కన్నా బాగుంది. ఒరిజినల్ ఎండింగ్ కూడా బాగుంది, కానీ ఫ్లాష్ బ్యాక్స్ యాడ్ చేయడం చాలా కష్టంగా ఉంది. లేదంటే నార్మల్గా ఉండేది. అంటే లెంత్ కోసం యాడ్ చేసిన కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వల్లే మనకి మంచి ఎండింగ్ వచ్చిందా? అంతే అనుకో. అంటే మాస్టర్ దీనికి లెంత్ మాత్రమే యాడ్ చేయలేదు. తను ఎక్స్టెండ్ అవ్వాలని బాగా కష్టపడి ఇందులో మంచి ఫ్లాష్ బ్యాక్ సీన్స్ యాడ్ చేశాడు. అంటే ఇది లెంత్ పెంచడం కోసమే చేశారా? చాలా సెంటిమెంట్గా ఉంది. లవ్ స్టోరీ కూడా చాలా బాగుంది. ఇందులో చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. ఈ వీడియోని నువ్వు పోస్ట్ చేస్తావా లేదా నన్ను చేయమంటావా? నువ్వే చెయ్యి, నాకంత ఓపిక లేదు. సరే, ఈ పని నేనే చూసుకుంటాను. నేను దాన్ని ఇప్పుడే పోస్ట్ చేశాను. అప్పుడే చాలా కామెంట్స్ వచ్చాయి. నువ్వు వాటిని చూసావా? చాలా మంది ప్లేయర్స్ ఏడ్చారంట. బిగినింగ్ ఎండింగ్ చాలా సాడ్ గా ఉంది. అందరూ రైటర్ చెడ్డవాడు అనుకుంటున్నారు. నేను నీకు బలైపోయాను. నీ వల్ల నేను చెడ్డ రైటర్ని అయిపోయాను. నేను చూడలేదు. రిజల్ట్స్ వచ్చాక నాకు ఇన్ఫార్మ్ చేయి. నేను చెక్ చేసి నీకు రిపోర్ట్ ఇస్తాను. అసలు ఆ మ్యూజిషియన్ ఆ గూఢచారిని ఎందుకు చంపాడు? నాకు తెలిసి ఆ సీన్ నువ్వే రాసుంటావు.